దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడ హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడ హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి, కనికరుని బట్టి ఈ వారమంతా ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని సజీవులుగా ఉంచి దాచి ఆయన పాద సన్నిధిలో మన విజ్ఞాపన చేయుటకు దేవుడు మనల్ని సమకూర్చినందుకు మరొకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్లాడ హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. 20వ వచనం కూడా చదువు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలగుదురు. ఈ యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దివ్యమైన నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక విజ్ఞాపన దినమును మమ్మల్ని సమకూర్చి నీ పాద సన్నిధిలో యా ప్రభ విలిపించి ప్రార్థించి మా యొక్క సంఘ క్షేమం కోసం నీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం విని ఏ విధంగా నీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయాలో మాకు తెలియచేసి ఒక శ్రేష్టమైనటువంటి మనపూర్వకమైనటువంటి విజ్ఞాపన మా ప్రజల పక్షాన మేము చేసి జయకరమైనటువంటి అనుభవంలోకి నడుచున్నట్లుగా మీరే ముందుండి మాట్లాడి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనం చదివిన మాటలో దేవుడు తేల్చి చెప్తున్న ఒక శ్రేష్టమైన సంగతి. ఇక్కడ ఆయన బాధపడుతున్నాడు. తన ప్రజలను పెంచి పెద్దవారిగా చేస్తే 2వ వచనంలో నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని రాయబడింది. దేవుని యొక్క ఆక్రందన ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇంకా మనుషులతో ఎవరితో చెప్పుకున్నా సరే వాళ్ళు అర్థం చేసుకోలేరని ఆయన ఎవరితో చెప్తున్నాడు? ఆకాశమును భూమి ఆలకించు అని భూమి ఆకాశాలు చెప్తున్నాడు. మీరు కానీ గమనిస్తే ఐగుప్తు దేశం నుంచి తిరిగి వస్తున్నటువంటి వారిని ఆజ్ఞలన్నిటినీ చెప్తూ వీటికి సాక్షులను ఎవరిని పెట్టాడంటే భూమిని ఆకాశాన్ని పెట్టినట్టుగా ద్వితీయోపదేశకాండం ఉంది. ఒకవేళ మనం గతించిపోవచ్చు, కానీ ఒక సర్టన్ టైం వరకు ఈ భూమి ఆకాశాలు గతించు. అప్పటి వరకు కూడా ఈ భూమి ఆకాశం ప్రతిదీ కూడా మనకు సాక్షాత్కరంగా నిలబడే ఉంటుంది. మనం ప్రకటన గ్రంథంలో చూస్తే సముద్రం లెక్క చెప్తుంది, ఆకాశం లెక్క చెప్తుంది, ప్రతి దానికి కూడా లెక్క చెప్తుంది. చూడండి, ఇప్పుడున్న టెక్నాలజీలో అసలు ప్రాణం లేనివే మాట్లాడడం అంటే అంత ఆశ్చర్యకరం. టీవీలు కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, సెల్ ఫోన్స్లో దానికి ప్రాణం ఉందా? లేదు. అట్లాంటి జ్ఞానాన్ని ఎక్కడ ఉంచాడంటే భూమిలో నుంచి ఉంచాడు దేవుడు. కాబట్టి ఒకరోజు సమస్తము మనము నడిచిన తీరుని బట్టి ఒకవేళ మనకు దేవుడికి కనిపించకుండా మనం బ్రతుకుతామనే భ్రమలో మనం బ్రతుకొచ్చాము, కానీ ఎవ్వరు కూడా అని దాటి పోలేరు. కానీ తన బాధను అర్థం చేసుకోగలిగింది భూమి ఆకాశాలనని నేను పెంచి పెద్దవారిని చేశాను. ఎక్కడో ఐగుప్తు దేశంలో దీనావస్థ స్థితిలో ఉండి కృంగిపోయి వేదన పడుతూ దిక్కులేని వారికి ఉండి అలమటిస్తూ ప్రభువా నీ దయ చూపించి ఈ స్థితి నుంచి గట్టెక్కిస్తే చాలు తండ్రి అని వేదనతో రోదన పడిన సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేసి వారిని విడిపించి ఇజ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు అని దేవునికి నామ మహిమార్థం ప్రజలు పెద్ద చేసి, అయ్యో ఇజ్రాయేల్ ప్రజలు వారితో పెట్టుకుంటే మనకు కష్టమని వారు వస్తుంటేనే సైన్యము అంటే రాజ్యాలు వారితో సంధి చేసుకొని భయపడిన సందర్భాలు మనం చూస్తాం. అట్లా గొప్ప చేశారు. దావీదు కాలం కావచ్చు, లేకుంటే సొలొమోను మహారాజు కాలం కావచ్చు, అందరూ కూడా దేశాలు కూడా కప్పములు కట్టినట్టుగా వాళ్ళు వచ్చి
వాళ్ళ దగ్గర సామంత రాజులకు ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత ఉన్నతమైన స్థితిని దేవుడు కలగచేస్తే ఇప్పుడు మాత్రం వారు ఆ స్థితిని మర్చిపోయి తిరగబడి దేవుడు చెప్పినట్లుగా కాకుండా, దేవునికి ఉద్దేశానుసారంగా కాకుండా వారి ఇష్టానుసారంగా బ్రతకడము ప్రారంభించాడు. దాన్ని బట్టి ఎంతో బాధ, ఎంతో వేదన పడుతూ ఇంక చివరికి ఆయన తేల్చేసుకుందాం రండి అని ఈ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో, రండి మన వివాదము తీర్చుకుందాం. ఏముంది మనకు దేవునికి వివాదం ఏముంది అంటే మన వివాదం తీర్చుకుందాం. పైన అంతా కూడా వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి పెంచి పెద్ద చేస్తే మర్చిపోయి దేవుని నమ్మకుండా, దేవునికి లోబడకుండా, దేవుని అర్థం చేసుకోకుండా, ఎందుకు ఏమిటి ఏ విషయంలో ఏ విధంగా ఉండాలో తెలుసుకోకుండా ప్రతి దాంట్లో వాళ్ళకి సొంత చిత్తాన్ని, సొంత ఉద్దేశాన్ని, సొంత తలంపుని కలిగి దేవునికి విరోధంగా బ్రతికిన దాన్ని బట్టి ఆయన బాధపడి వేదనపడి అంటున్నాడు, ఆయన దేవుని సన్నిధిలోకి వచ్చి వాళ్ళు అర్పణ కూడా వెక్కసమైనట్లుగా బాధపడుతున్నాడు. మీరు కానీ 11వ వచనం చదివితే, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలును నాకేలా దహన బలులు పొట్టేలును బాగుగా మేసిన దూడవర కొవ్వు నాకు వెక్కసమాయను, కోడల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను పోతుల మేకపోతుల రక్తమంది నాకు ఇష్టము లేదు. అసలు నా సన్నిధి కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యము. చూడండి ఎంత బాధపడుతూ చెప్తున్నా. ఇంత బాధపడడానికి గల కారణం ఏంటి? మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ధూపార్పణం వేసిన, పానార్పణం చేసిన, నైవేద్యము చేసిన, దహన బలి అర్పించిన, సమాధాన బలి అర్పించిన, రక్తము చిందించిన, వాక్యానుసారంగా రక్త ప్రోక్షణ జరిగించిన దేవుడు ఇష్టపడట్లే. అసలు నాకు నాకు ఇష్టం తీసే, అసలు ఎవడు రమ్మన్నాడు నిన్ను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టం లేకపోతే అట్లానే మాట్లాడతా. అసలు ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? నేను అడిగానా? నేను కోరుకున్నానా? నాకు అవసరం లేదు పో అని అంటాం. అట్లానే అది ఒక వేదన పూరితమైనటువంటి బాధ. నేను చెప్పిన మాట కాకుండా ఏదేదో చేయడం వల్ల నాకేమైనా ఇష్టమా? గమనించండి ప్రియులారు, ఈ రోజుల్లో చాలామంది కూడా మన భక్తి జీవితంలో దేవుని మాట వినకుండా సొంతంగా ఏదోదో చేసి దేవుని సంతోష పెట్టాలనుకుంటారు. అది కరెక్ట్ కాదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మార్త కుటుంబం యేసుక్రీస్తుని చేర్చుకుంది. ఇప్పుడు ఆమె వంట వండింది, లేకుంటే ఏదైనా చెయ్యాలనుకుంది ఆయన సంతోషపెట్టడానికి, ఆయన నమ్ముకొని వచ్చిన వారికి సంతోషపెట్టడానికేగా. కానీ ఏమంటాడు యేసు ప్రభు, నువ్వు అనేక పనుల గురించి విచారపడుతున్నావు, అవసరమైంది ఒకటే, అది దేవునికి పాద సన్నిధి, అది ఉత్తమమైన దాన్ని మరీ ఎన్నుకున్నది, నువ్వు కోరుకున్నది అది. దేవుని సన్నిధి మనం కోరుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభును సొంతంగా చేర్చుకుంటారు, కానీ ఏ విధంగా భక్తి జీవితాన్ని కొనసాగించాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం చేస్తున్నాం కదా అంటే, నువ్వు చేసేదానికంటే ముందు అని కోరుకునేది ఒకటి ఉంది, ఆయన ఆశించేది ఒకటి ఉంది. అదేంటంటే ఆయన మాట సమ్మతించి వినాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ వాళ్ళు ఎన్నో రకాలుగా దేవుని అర్పణలు అర్పించారు, దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా ఆచార ఆరాధన క్రమాలన్నిటిని జరిగించారు, తర్వాత నియామక కూటాలను జరిగించారు, ఉత్సవ సమాజాలు జరిగించారు. అవన్నీ కూడా యేసు ప్రభు ఏమంటున్నాడు, అవన్నీ నాకు బాధాకరములు అని అంటున్నాడు. చూడండి, అవన్నీ కూడా నాకు బాధ. మీరు చేసే ప్రార్థన నాకు బాధే, మీరు ఇచ్చే అర్పణ నాకు బాధే, మీరు చేసే ఏ పనైనా నాకు బాధే, ఈ ఇబ్బంది అసలు నాకు ఇష్టం లేదు అంటూ చివరికి ఏమంటున్నాడు, చివరికి మనం తేల్చుకుందాం రండి అని పిలుస్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీ పాపం ఇట్లా ఎర్రగా ఉంది కాబట్టి, నా ఎదుట మీ పాపం కనిపిస్తుంది, మీ దుష్క్రియలు కనిపిస్తున్నాయి, వీటన్నిటిని కడుక్కోవాలి. అలా కడుగుకొని నా మాట మీరు వినిన ఎడల, అందుకని కింద ఒక మాట ఉంచండి 16వ వచనంలో, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకునడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయట మాని మేలు చేయ నేర్చుకునడి, న్యాయం జాగ్రత్తగా విచారించడి, హింసించబడి వాడిని విడిపించుడి అని దేవునికి చిత్తం, ఏ విషయంలో మనుషులు లోబడి దేవుని చిత్తాన్ని జరిగించాలో ఆ మాటలన్నీ చెప్తూ
వాటిని మాట చొప్పున 19 వచ్చిన ఇప్పుడు మూల వాక్యాన్ని చదివితే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. ఏంటంట? సమ్మతించి నా మాట విని, అంటే సమ్మతించి కూడా మాట వింటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మన ఇష్టపడకపోయినా పని చేస్తుంటారు దేవునికి. మనకిష్టం ఉండదు కానీ చేస్తారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు ఏది చేసినా అది ముందు నువ్వు ఇష్టపడి చేయాలి. ఇది దేవుని పని, ఇది దేవునికి ఇలా అని నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఇష్టపడి చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, లేకుంటే అంగీకరించడు. అందుకని మాట వినే విషయంలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ముందు ఆ మాట అది నీకు కష్టమైనా సరే, ప్రభా నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను, నేను ఖచ్చితంగా నేను లోబడతాను అని నువ్వు అలా లోబడడానికి, ఆ పని చేయడానికి ముందు నువ్వు ఇష్టపడాలి. ఏంటి ఈయన చేయకపోతే ఊరుకోడు నాయన అని చేయడం వేరు. ఇప్పుడు వీళ్ళు పొట్టేలుకో అర్పించారు, అమావాస్యలు చేశారు, లేకుంటే దహన బలి అర్పించారు, దేవుని మందిరానికి వచ్చారు, ఉత్సవ సమాజాన్ని చేశారు, తర్వాత నియమ కూటాలకు వచ్చారు, అన్నీ కూడా చేస్తూనే వచ్చారు. ఇప్పుడు వాటిని బట్టి దేవుడు ఏమైనా సంతోషపడుతున్నాడా? లేదు. ఈ సంవత్సరం మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఒకటే, నువ్వు చేస్తున్న ఏ పనైనా సరే నువ్వు ఇష్టపడి చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకున్నది ఇది అని నువ్వు ఆ కోరుకున్న దాన్ని ఇష్టపడి సమ్మతించి, ఇది దేవుడు కోరుకున్నాడు. మనం ఎవరైనా మనల్ని ఏదైనా అడిగితే చాలా సంతోషంగా ఇష్టపడి, అయ్యయ్యో ఎన్నో రోజుల తర్వాత అడిగారు, ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి, వాళ్ళ అవసరత తీర్చాలి అని ఇష్టపడి ఖచ్చితంగా చేస్తాం. కొన్ని విషయాలు మాత్రం చేయకపోతే బాగుండదు, ఆయనకి ఏదో ఒక అవసరానికి వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇదంతా కూడా గుర్తు చేసుకున్నాను ఏదో ఒకటి అంటాడని మనకి ఇష్టం లేకపోయినా కొన్ని చేస్తాం. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు చేసే ప్రార్థన అయినా, నీ భక్తి అయినా, అర్పణ అయినా, దేవుడి సన్నిధికి వచ్చుట విషయంలోనైనా సరే, లేకుంటే నియామ కూటాలకి ఏ విషయంలో సరే నువ్వు ఇష్టపూర్వకంగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇష్టపూర్వకంగా రావాలి. అయ్యో దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే ఎలా? దేవుని వాక్యాన్ని వదిలిపెట్టుకుంటే ఎలా? ఈ వారం, ఈరోజు ఏ మాట ద్వారా నాతో మాట్లాడతాడేమో, ఏ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డానికి దేవుడు నాకు దాచి ఉంచాడమని ఇష్టపడుతూ, ఆతురత పడుతూ, సంతోషంగా దేవుని సన్నిధికి రావాలి. అంతేకాని కష్టం మీద ఇబ్బంది పడుతూ, గొన్నుకుంటూ, సనుక్కుంటూ, బాధపడుతూ దేవుని సన్నిధికి రాకూడదు. దేవుని ఇష్టపడ్డాడు. వాళ్ళు ఎన్నో చేశారు, అవన్నీ కూడా దేవునికి ఇష్టపడకుండా ఆయన అల్టిమేట్గా వారి దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటే, ఏంటి అంటే, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి అభివృద్ధి పరుస్తాను, కానీ నా బాధ అంతా ఒకటే, మీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ముందు నా మాట వినండి. ఏంటంట? ముందు ఆయన మాట వినాలి. ఆయన మాట విని నువ్వు చేసే ముందు ఆ మాటను ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. ఆ అంగీకరించకుండా చేసే దాన్ని బట్టి దేవుడు మెచ్చడు. సో ఈరోజు ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏం చేసినా మన ఇష్టపూర్వకంగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయపూర్వకంగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సనుగుతూ, గొనుగుతూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, మనుషుల కోసము, మనుషుల మెప్పు కోసం ఏది మనం చేయకూడదు. ఆయన ఇష్టపడాలి, ఆయన కోరుకోవాలి, ఆయన సంతోషపడాలి. అబ్బా నేనంటే ఎంత ప్రేమని ఆయన అనుకోవాలి, మనుషులు కాదు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. ఇక్కడ మన మాట విని కొన్ని చేస్తాం, కానీ ఆయన చేసిన వాటిని బట్టి సంతోషించకుండా, ఏ మాట అయితే నువ్వు విన్నావో ఆ విషయంలో ఆయన మొదట మనం ఏం కోరుకుంటున్నాం? మన సమ్మతిని కోరుకుంటున్నాడు, మన ఇష్టాన్ని కోరుకుంటున్నాడు. మనకు తెలుసు, కయ్యూను హేబెల్ ఇద్దరు అర్పణ అర్పించారు. కానీ ఎవరి అర్పణ దేవుడు అంగీకరించాడు? హేబెల్ అర్పణ. ఇద్దరు ఇచ్చారు, ఇద్దరు అర్పణ తెచ్చారు.
ఎవరికి తోచింది, ఎవరికి చాచి తెచ్చింది ఒక్కరిదే ఆయన అంగీకరించడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన ఒకరేమో సమ్మతిపడి ఇష్టపూర్వకంగా, అయ్యో దేవుడు నన్ను అభివృద్ధిపరిచాడు కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, నాకు ఇంత ఇచ్చాడు కదా, నేను ఒకవేళ ఇది అని ఇవ్వకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని, లేకుంటే ఏం చేసుకునేవాడిని, నన్ను ఇంతకు దీవించిన తర్వాత ఆయనకి అర్పణ ఇవ్వకపోతే ఎట్లా, శ్రేష్టమైనదే ఇస్తాను, మంచిదే ఇస్తానని సంతోషంగా ఇచ్చాడు. ఏదో ఒకటి ఇవ్వడం కాదు, మనం ఏదో ఒకటి చేయడం కాదు. కయ్యనైతే మనం చదివిన ఆ కంటెక్స్ట్లో ఆది కాండంలో ఒక మాట మనం చదివితే 3వ అధ్యాయంలో, కొంతకాలమైన తర్వాత కయ్యను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ కొంత తెచ్చాడు, కొన్ని తెచ్చాడు. చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకున్న పాయింట్. ఇప్పుడు పైన కయ్యను కూడా మొత్తం తేలేదు, హేబెలు కూడా అన్ని తేలేదు. చూడు, కొంతకాలమైన తర్వాత కయ్యను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. అయితే హేబెలు ఆయనకంటే ఎక్కువగా తెచ్చాడా? చూడండి, హేబెలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. కొన్ని కొంత రెండు ఒకటేగా జనరల్గా. నా మాట అర్థమవుతుందా? ఆయన కొంత తెచ్చాడు, ఈయన కొన్ని తెచ్చాడు. అంటే అదేమో క్వాంటిటీ, ఇవేమో అంటే ఇవి క్వాంటిటీ, ఇవి కొన్ని అనేదానికి మందలో ఉన్న 1, 2 కౌంట్ కాబట్టి, నంబరింగ్ కాబట్టి కొన్ని అన్నాడు. అదంతా అది రాసి కాబట్టి కొంత అన్నాడు. కొంత ఇద్దరు తెచ్చింది కొంతే. నా మాట అర్థమవుతుంది, ఇద్దరు తెచ్చింది కొంతే. కానీ ఆ కొంతలో ఒకరు ఏం చేశారు, హృదయపూర్వకంగా శ్రేష్టమైనవి, మంచివి, దేవుడు ఆగ్రానించాలి, దేనికి ఇవ్వాలనే మనస్ఫూర్తి అయిన చిత్తాన్ని బట్టి తెచ్చాడు. తెచ్చింది కొన్ని అయినా చాలా శ్రేష్టమైనవి. కానీ ఈయన కొంత అయినా సరే ఏదో కొంత, ఎంతో కొంత, ఏదో ఒకటి అన్నట్టుగా తెచ్చాడు. ఆ కొంత అయినా సరే ఇది నా దేవుని కృప కదా అని ఆ కొంతలో శ్రేష్టమైనది, మంచిది తేలేకపోయాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మొదట నిన్ను అంగీకరించే ముందు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ ఇష్టాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు ఏ విధంగా ఇష్టపడి దేవునికి చేస్తున్నావు, నువ్వు ఏ విధంగా ఇష్టపడి దేవునికి ఇస్తున్నావు, ఈ దేవుడు ఏ విధంగా ఇష్టపడి దేవుని దగ్గరకు వస్తున్నావు అని మొదట నీ ఇష్టాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ తలంపును, నీ చిత్తాన్ని అది చూసిన తర్వాత నీవు ఇచ్చేది ఏదైనా చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన కావచ్చు, నీ సమర్పణ కావచ్చు, ఏదైనా సరే ముందు నీ హృదయంతరంగాల్లో నుంచి నువ్వు దేవుని కోసం ఎంత శ్రేష్టమైనది, ఎంత ఆశతో, ఎంత ప్రేమతో, ఎంత భక్తితో, ఎంత ఆనందంతో, ఎంత సత్క్రియతో, ఎంత సత్యముతో, ఎంత ఆరాధనతో నువ్వు హృదయపూర్వకంగా చేసే దాన్ని బట్టి, ఆ సంతోషంతో చేసే దాన్ని బట్టి సమ్మతించి, దేవుడు అంగీకరించి, లోబడి ఆ చిత్తానికి సంతోషంగా ఒప్పుకొని చేసేదాన్ని మొదట చూస్తాడు, దాని తర్వాత ఇంకేదైనా. కాబట్టి ఈరోజు మనం భూమి యొక్క మంచి పదార్థాలను మనం అనుభవించాలి అంటే ఆయన ఒకటే చెప్పాడు, ముందు నువ్వు ఇష్టపడాలి, ఇష్టపడి నా మాట వినాలి, ఇష్టపడి నా మాట వినాలి. లేకపోతే దేవుడు అసలు యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు సౌలు గురించి మనం ఎన్నోసార్లు చెప్తాం, సౌలు దేవుని మాట విన్నాడు. వెళ్ళి అమాలేకులు అందరిని చంపాయి అని చెప్తే వెళ్ళి చంపేశాడు. కానీ ఆయన మాట పూర్తిగా విన్నాడా? ఆయన మాటను సమ్మతించాడా? ఆయన చెప్పినట్టుగా చేశాడా? లేదు. అంటే ఆయన చెప్పిన మాట చేసే విషయంలో మనుషుల యొక్క ఒపీనియన్, మనుషుల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాడు. అంటే దేవునికి చిత్తాన్ని చేసే విషయంలో నువ్వు మనుషులకు అభిప్రాయాలను, వాళ్ళకు విలువను మనం ఇస్తే దేవుణ్ణి సంతోషపరచలేము. అందుకనే నేను మనుషులు సంతోషపెట్టగలిగితే దేవుని దాసుని కాకపోదని పౌలు అంటాడు. మనం మనుషులను సంతోషపెట్టున్నట్లుగా దేవుని సన్నిధిలో ఏది మనం చేయకూడదు. మనుషులు బాధపడతారని కూడా ఏది చేయకూడదు. మనుషుల కోసం దేవుడికి ఏది మనం చేయకూడదు, దేవుని పని మనం చేయకూడదు. దేవుని పని దేవుని కోసమే చేయాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి, దేవుడు ఉపదేశించినట్లుగా చేయాలి, దేవుడు కోరుకున్నట్లుగా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చేయడానికి ముందు నీకేముండాలి? ఇష్టం ఉండాలి. ఎవరు ఏమన్నా అనుకోండి, నేను నా దేవుని పనిని నా ఇష్టానుసారంగా చేస్తాను, దేవుడు సంతోషపడినట్లుగా చేస్తాను అనుకొని దేవుడి పని దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఇష్టపడేట్లుగా మనం చేస్తే
అని అంటాడు. ఎవరు ఏమనుకున్నా సరే నా పని నేను కోరుకున్నట్లుగా చేశాడనుకుంటారు. అందుకని ఆ ఆ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి. 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను. తర్వాత అతడు సౌలు యొద్దకు రాగా సౌలు ఏమంటున్నాడు? యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చితిని అన్నాడు. నేను దేవుడు చెప్పినట్లుగా చేశాను అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు? సమూల నాశనం చేయమన్నాడు. పెద్దవి గొర్రెలు ఏది చూడకుండా పూర్తిగా నాశనం చేయమంటే ఆయన ఏం చేశాడు? బలిష్టమైన దేవుని కోసమే ఉంచాడు. దేవుడు అడిగాడా? మనం అనుకుంటాం దేవుని పని కోసం ఇది చేస్తాం. అది దేవునికి ఇష్టం కానిది, ఇష్టానుసారం కానిది నువ్వు ఎంత చేసినా అది దేవుడు అంగీకరిస్తాడా? కాదు, అంగీకరించు. ఇప్పుడు అక్కడ చెప్తారు, ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు అయ్యా అన్నిటి నాశనం చేస్తే ఏం లాభం? బలి అర్పించడానికి బలిష్టమైన కొవ్వు ఉంది కదా, కొవ్వినవన్నీ తీసి పక్కన పెడతారు, రేపు మనకు ఉపయోగపడుతుంది కదా అంటే అది శాపగ్రస్తమైనది. నువ్వు ఎంత లావు తెస్తే లాభం ఏంటి? ఎలాంటిది ఇస్తే దేవుడు స్వీకరిస్తాడు? శాపగ్రస్తమైనది ఏది దేవుడు అంగీకరించడు. ఆయన వద్దన్నది నువ్వు ఎంతది గొప్పది, ఎలాంటిది నువ్వు అర్పించిన దేవుడు అంగీకరించడు. ఇప్పుడు రాగానే సౌలు ఏమంటున్నాడంటే, నేను నెరవేర్చి తిని అనగా సమూయేలు అంటే, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడవి అంటూ అక్కడ ఏంటున్నాడు? మిగిలిన ఉండనిచ్చిరి, గొర్రెల్లోను ఎడ్లను మంచి వాటి ఉండనిచ్చిరి, మిగిలిన వాటి నుంచి మేము నిర్మూలన చేస్తామనగా నీవు మాట్లాడేట పని లేదు అని చెప్తూ కింద 19వ వచనం అంటాడు, నీవు ఎందుకు యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి? ఏమైనా కీడు చేశాడా? అపాయం చేశాడా? అన్యాయం చేశాడా? లేదు. ఆయన చెప్పినట్టుగా అందరిని నాశనం చేసి బలిష్టమైన ఆయన కోసం ఉంచాడు. ఇది కాదు, ఆయన ఏం చెప్తాడో అది చేయడం ముఖ్యం. అది చేయడానికి ముందు మన మనసును ఏం చేసుకోవాలి? దేవుని సన్నిధిలో సమ్మతిపరుచుకోవాలి. ఆ సమ్మతిపరుచుకునే విషయంలో ఎవరి మాట వినకుండా దేవుడు అంగీకరించే విధంగా మనము మన హృదయాన్ని దేవుని ఎదుట ఉంచుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఆయన చెప్పిన తర్వాత ఆయన అంటాడు, ఒక మాట అంటాడు, 21 వచ్చిన, అయితే గిల్గాలులో నీ దేవుడు యెహోవాకు బలి అర్పించుటకే జనులు శపుతములకు గొర్రెల్లోనూ ఎడ్లను ముఖ్య మాటను తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు అంటాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయనకు సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యమేంటి? దేవుని మాట వినటం శ్రేష్టం. దేవుడు కోరుకునేది అదే. నువ్వు దేవుని మాట విని దేవుని మాట చొప్పున చేయాలంటే ముందు నీ మనసులో ఉన్నటువంటి నీ సొంత అభిప్రాయం, సొంత ఆలోచన, సొంత స్వచిత్తను మొత్తం తీసివేసి ఆయన చెప్పినట్లుగా చేయడానికి నీ హృదయాన్ని లోపరుచుకొని ఆయన ఏది చెప్తే అది చేయాలి తప్ప, ఇది నీ మంచి కోసమే చేశాను కదా, ఇది దేవుని మేలు కోసమే కదా, ఇవన్నీ దేవుడిని చెప్పకుండా నువ్వు చేయడానికి వీలు లేదు. మాట వినుట శ్రేష్టం. ఎవరి మాట విన్నాడు? అక్కడ అంటాడు ఒక మాట, 24వ వచనం, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున అంటాడు. ఎవరి మాట చొప్పున చేశాడు? జనుల మాట చొప్పున చేశాడు. మరి మనం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, మన భక్తి విషయంలో ఎవరి మాట వింటున్నాం? దేవుని మాట వింటున్నామా? దేవుడు చెప్పినట్టుగా మనం లోబడి చేస్తున్నామా? లేకుంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అక్కడ ఇక్కడ ఏదో విన్న దాని ప్రకారం ఉంటుందా? కరెక్ట్ కాదు. ముందు నీ మనసును దేవుని ఎదుట ఆయన మాటలు సమ్మతిపరుచుకోవాలి, ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. ఇప్పుడు ఆయన మాట విన్నాడు, కానీ ఏం చేశాడు? మధ్యలో ఎవరి మాటకు విన్నాడు? జనుల మాట విన్నాడు. ఆయన మాట పూర్తిగా వినలేదు. కాబట్టి దేవుడు ఆ అర్పణ దేవుడు అంగీకరించలేదు, కొట్టివేశాడు సౌలును. అందుకని మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా, సమ్మతించి అంటే విల్లింగ్ టు హియర్ అని రాయబడింది, అక్కడ ఒబే అని రాయింది. విల్లింగ్ అంటే ముందు మనం విల్లింగ్ అంటే మన ఏమంటారు, హృదయపూర్వకంగా ఇష్టపడాలి.
అది ఇష్టపడి పని చేయాలి, ఇష్టపడి దేవుని మాటకు లోబడి పని చేయాలి. కష్టపడి బాధపడుతూ వేదన పడుతూ మనం చేస్తే దేవుడు ఆ మాటను అంగీకరించి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము మన బ్రతుకులో ముందున్న రోజుల్లో భూమి యొక్క మంచి పదార్థాలు, లోకంలో శ్రేష్టమైన వాటిని దేవుడు మనకు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. మనం ఎలాంటి వారమైనా సరే, మన క్రియలు చెడ్డవైనా, ఆయన ఎదుట మనం మురికి వారిగా ఉన్నా, మనం రక్తంతో నింపబడి ఉన్నా సరే, దేవుడు మనకు మంచి ఆఫర్ ఇస్తున్నాడు. ఏంటి అంటే, ఇప్పటికైనా సరే మీ దుష్ట క్రియలు తొలగించుకొని నా మాట వింటే చాలు, ఈ సంవత్సరం భూమి యొక్క మంచి పదార్థంలో నేను తృప్తిపరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమ్మతిస్తున్నామా? అందుకనే దావీదు కూడా ప్రార్థన చేస్తాడు, సమ్మతి గల మంచి మనస్సు నాకు మళ్ళీ దయచే. సమ్మతి, ఆయన మాట వినాలి. ఆయన మాట వినే మనసు. ఒకప్పుడు మనసును కఠినపరుచుకున్నాడు. పొరుగువాని భార్యను తెచ్చుకోవడానికి ఆయన ఆజ్ఞలన్నిటినీ, పొరుగువాని దేన్ని ఆశించకూడదు, పొరుగువాని భార్యను ఆశించకూడదని అది కఠినపరుచుకున్నాడు. దొంగతనము చేయకూడదు, లేక నరహత్య చేయకూడదు, ఇవన్నీ కూడా కఠినపరుచుకుని దేవుడు నా అవసరం తప్పదు, నేను నేను నా నా పరువు పోకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అని అన్నిటిని ఏం చేశాడు? తృణీకరించాడు, కఠినపరుచుకున్నాడు. ఆమె ప్రెగ్నెంట్ అవ్వగానే ఏం చేశాడు? ఊరియాను పంపించాడు, ప్లాన్ చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలా. ఇంకేం చేశాడు? ప్లాన్తో చంపించేశాడు. ఆమె ప్రెగ్నెంట్ అయితే తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, ఆ బిడ్డను కూడా దేవుడు చంపేశాడు. చూడండి, అందుకని అంటున్నాడు ప్రభా, ఇక మీదట నీ మాట మాత్రమే వినగలిగిన సమ్మతి గల హృదయం, ఏదైనా సరే నీ మాట మాత్రం నేను చేయగలిగిన ఒక సమ్మతి గల హృదయం నాకు కలగచేయాలి. సమ్మతి గల హృదయం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం దేవుని మాటను హృదయపూర్వకంగా వినే, ఇది నా దేవుని పని, ఇది నేను దేవుని కోసం, ఇలా నేను బ్రతుకుతాను, ఇలా సంతోషంగా చేస్తానని నువ్వు సమ్మతి పరుచుకొని దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా నువ్వు చేయగలిగితే వాగ్దానం ఏంటి అంటే, దేవుని కృప ఏంటంటే, భూమి యొక్క మంచి పదార్థములతో నిన్ను తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిలాము ఉన్నాడు, మాట విన్నాడు, కానీ సమ్మతి పడలే. మంచి ఆఫర్, బండెడు బంగారం, ఒక్క ఇంక ఈ పోతే రాదు అనుకున్నాడు. అందుకని దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. దేవుని మాట విన్నట్టే ఉన్నాడు. సరే దేవుడు వచ్చి మాట్లాడు, నువ్వు మాట వాళ్ళతో మాట్లాడు, పనిలేదు, అసలు పంపించే అంటే సరే అన్నాడు. వాళ్ళు తేవగానే సరే ఆగండి ఇంకోసారి అడుగుదాం అన్నాడు. చూడండి, అంటే మనసు ఏం చేయలేదు? సంతోషం లేదు, మనసు ఇష్టం లేదు, పోగొట్టుకుంటే ఇష్టం లేదు, పోతే రాదు, సరే ఇదొక్కసారికి ఇదొక్కటి చేద్దాంలే, ఏమైతే అదైంది అన్నట్టుగా మనసుని ఈ విషయాలు సమ్మతిపరుచుకుంటున్నారు. ఏసేపును గుంటలు వేశారు. ఇంకా చంపాలి అనుకున్నప్పుడు వాడు మన తమ్ముడు కదా, చంపితే ఎట్లా, పాపం మనకు అంటుంది, మొదగో వస్తుండని మిద్దెని వాళ్ళు అమ్మేద్దాం అనుకుంటే అందరూ సమ్మతించారు అని రాయబడింది అక్కడ. చూడండి, ఏ విషయంలో సమ్మతించారు? తమ్ముడిని అమ్మి విషయంలో సమ్మతించారు, పాపం విషయంలో సమ్మతించారు. ఒకరికి అన్యాయం చేసే విషయంలో ఎవరైనా మనకు చెప్తే నిజమే అని వారి మాట సమ్మతించి వాళ్ళ మాట ఇష్టపడంగా ఆ విధంగా చేయడానికి మనం ప్రేరేపిస్తుంటాం. కానీ అలా కాదు, అలా మనం ఉండకూడదు. అందుకనే బైబిల్ ఒక మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14 అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 14 అధ్యాయం 22 వచ్చినవేమో చూడండి అమ్మా. ఎస్, చాలు. చూడండి, నీకున్న విశ్వాసం దేవుని ఎదుట నీ మటుకు నీవే ఉంచుకునుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకుని వాడు ధన్యుడు. ఒకవేళ ఈ హృదయంలో సమ్మతించుకున్నావు, ప్రభా నేను ఇలా ఉంటాను, ఈ మాటకు లోబడతానని నువ్వు దేవుని ఎదుట హృదయపూర్వక అంగీకరించి సమ్మతించుకున్న విషయంలో ఒకవేళ అలా లేకపోతే, అలా ఉండకపోతే, అవి జరిగించకపోతే, అలా లేను అని మనస్ఫూర్తిగా మనం ఏం చేయాలి? ఆ విషయంలో తీర్పు తెచ్చుకుని ప్రభా నన్ను క్షమించు అని అడగాలి. అందుకనే ఈ మాటను ఆధారం చేసుకొని మనం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అనుకుంటాను, 3వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక
మన హృదయం ఏ ఏ విషయముల యందు మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరుచుకుందుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎలా సమ్మతిపరుచుకోవాలి? మనం చదువుకున్న రోమిలకు రాసిన పత్రిక 14:22లో నువ్వు ఏ ఏ విషయంలో సమ్మతిపరుచుకున్నావు దేవుని ఎదుట, నేను ఇట్లా ఉంటాను ఒప్పుకున్నావు, ఆ విషయంలో నిన్ను తీర్పు తీర్చుకోవాలి. అవును ప్రభా, నేను చెప్పాను ఇలా ఉండలేకపోయాను, నేను అనుకున్నాను ఇలా చేయలేకపోయాను, నేను ఇలా అని మనం ఏవే విషయంలో దేవుని సన్నిధిలో మన ఇష్టపూర్వకంగా సంతోషంగా ఆతురపడి ఒప్పుకున్నామో వాటిని జరిగించలేని విషయాలను బట్టి దేవుని విషయంలో అది నిందారోపణ. అరే నువ్వు ఇలా ఉన్నావు, పోయిన సంవత్సరం ఇలా ఉన్నావు, పోయిన నెల ఇలా ఉన్నావు, పోయిన వారం ఇలా ఉన్నావు, ఈరోజు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని మనం అలా ఉండకూడని విషయంలో ఉన్నట్టుగా అనిపిస్తే ఆ విషయంలో మనం ఏం చేసుకోవాలి? మనం సమ్మతించిన విషయంలో తీర్పు మనమే తెచ్చుకోవాలి. అదే ఉండకపోయిన ప్రభు నన్ను క్షమించయ్యా, నువ్వు ఏం చేసినా తప్పు లేదు ప్రభు, నా స్థితి అలాంటి నాకు క్షమించని మన విషయంలో మనం సమ్మతిపరుచుకుని తీర్పు మనమే తీసుకోవాలి. ఎవడో నువ్వు అలా చేసావు, బుద్ధి లేదా నీకు అని అంతవరకు తెచ్చుకోకుండా ముందుగానే దేవుని దగ్గర, అయ్యా తప్పైపోయింది ప్రభా, క్షమించను ప్రభా, బుద్ధి తక్కువ ఎలా చేశాను, ఎవరో మాట ఇలా చేశాను, లేకుంటే ఏదో ఆ టైంలో అలా జరిగింది ప్రభా అని మన విషయంలో, మనం తప్పిద విషయంలో, మన దేవుని ఎదుట సమ్మతించిన విషయంలో, ఒప్పుకున్న విషయంలో, కోరుకున్న విషయంలో దేవుని సన్నిధికి వచ్చి మనము మన హృదయం ఏ ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో అన్నిటి యందు దేవుని ఎదుట ఏం చేయాలి? మన హృదయాన్ని సమ్మతిపరచుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే సమ్మతిపరుచుకుంటామో ఇక మీదట జరిగించాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని వదిలిపెడితే అప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని బైబిల్లో రాయబడిన మాట, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, సమ్మతించి మాట వినాలి, అంగీకరించి మాట వినాలి, హృదయపూర్వకంగా సంతోషంగా మాటకు లోబడి ఆ పని చేయాలి. వింటే భూమి యొక్క మంచి పదార్థంలో మీరు అనుభవిస్తారు. ఒకవేళ సమ్మతించకపోతే ఏముంది అక్కడ? సమ్మతించకపోయిన ఎడల నిశ్చయంగా ఖడ్గం, ఏదో ఒక నాశనం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ. నువ్వు వినకపోతే నష్టం. కానీ వాటి గురించి నేను చెప్పట్లేదు. కానీ మన హృదయాన్ని ఈరోజు సమ్మతిపరచు. అవును ప్రభా, ఈ సంవత్సరం అంతా నీ మాట వింటాను, భూమి యొక్క మంచి పదార్థాలతో నన్ను అనుభవింపజేస్తానన్నావు కదా, నీ మాట వినటే శ్రేష్టం. ఏది ఏమైనా సరే నీ మాట విని బ్రతకడానికి ఈ సంవత్సరం నేను జీవిస్తాను, తద్వారా నా బ్రతుకులకు ఉన్నతమైన క్రియలు నేను చూస్తాను, పొందుకుంటాను అని మనస్ఫూర్తిగా మన హృదయంలో ఏ ఏ విషయంలో హృదయం దోషారోపణ చేస్తుందో వాటిని వదులుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఉన్నతమైన కృపను మనము పొందుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం సమ్మతించిన ఎడల, ఎవరితో చెప్పాడు ఈ మాట? దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేసి ఆయన పనులు జరిగిస్తూనే ఉన్నారు, కానీ ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతికిన వారితో చెప్పిన మాట. ఒకవేళ మనము కూడా చేస్తున్నామేమో, పైకి కనబడుతున్నామేమో, పైకి భక్తిని కనపరుస్తున్నామేమో, కానీ హృదయపూర్వకంగా అలా లేకపోతే కయీనులాగా ఉన్నామేమో, సౌలులాగా మనం ఉన్నామేమో, మనుషులను సంతోషపెట్టడానికి దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టామేమో, సంతోషంగా పని చేసే విషయంలో మనుషుల మాట వింటున్నామేమో, దాన్ని బట్టి దేవుని యొక్క శిక్షను, కోపాన్ని కొని తెచ్చుకుంటున్నామేమో. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మాట వింటే చాలు ఉన్నతమైన స్థితిలోకి వస్తావు. ఏ ఏ విషయంలో నీవు మాట వినకుండా ప్రవర్తించావు, ఆయన మాట వినకుండా నువ్వు జీవించావు, నీ ప్రార్థన విషయంలో, నీ యొక్క సమర్పణ విషయంలో, నీ యొక్క భక్తి విషయంలో, నీ ఎరుగు పొరుగు వారితో ఉన్న సంబంధాల విషయంలో, కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క బంధాల విషయంలో ఏ విధంగా ఉన్నావు? ఎలా ఉంటానని నువ్వు చెప్పుకున్నావు, ఎలా ఉంటానని నువ్వు ఒప్పుకున్నావు, ఎలా ఉంటున్నావు? తప్పిపోయావేమో. నీ హృదయం నీ యందు దోషారోపణ చేస్తే, అవును ప్రభా, నీ ఎదుట ఒకప్పుడు ఇలా ఉంటానని ఒప్పుకున్నాను, ఇలా చేస్తానని ఒప్పుకున్నాను, ఇలా అని అనుకున్నాను, కానీ ఈరోజు ఉండలేకపోయింది, దయతో నన్ను క్షమించి ఇక మీదట మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నీ మాట విని, నీ మాట చొప్పున మాత్రమే నా బ్రతుకును కొనసాగించి మంచి శ్రేష్టమైనటువంటి ఫలాలను రానున్న జీవిత కాలంలో నేను చూస్తాను. అలా నా మనసును దృఢపరుచుకుంటాను, నీ మాట విని శ్రేష్టమైన ఈవులు పొందుకుంటానని మనస్ఫూర్తిగా మనల్ని మనం ఒప్పుకొని ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు అలా ప్రార్థన చేసిన వారి జీవితాల్లో మంచి పదార్థంతో దేవుడు నింపుతాడు, మంచి కృపతో నింపుతాడు, మంచి ఆశీర్వాదాలు నింపుతాడు. దేవుడు అట్టి కృప అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.